జానీ మాస్టర్ కేసులో బాధితురాలు మధ్యప్రదేశ్‌కి చెందింది. ఆమె 2017లో ఓ డాన్స్ షోలో పాల్గొంది. ఆ షోలో జడ్జిగా జానీ మాస్టర్ ఉన్నాడు. ఆ కార్యక్రమంలో బాధితురాలి ఫైర్ పెర్ఫార్మెన్స్ ఆయనకు నచ్చింది. తన దగ్గర అసిస్టెంట్‌గా ఛాన్స్ ఇస్తానన్నాడు. 2019లో జానీ తనకు కాల్ చేశాడని, తన టీంలోకి ఆహ్వానించాడని చెప్పింది. అప్పటినుంచి ఆమె కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ టీంలో వర్క్ చేస్తుంది. కానీ ఈ ఘటనను అడ్డుకొని జానీ మాస్టర్ ఆమెపై ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డాడు అనేది ఇప్పుడు చూద్దాం. మలయాళ చిత్ర పరిశ్రమలో ఏం జరిగిందో చూసాం. ఆ దెబ్బకు తమిళ చిత్ర పరిశ్రమ ఏం చేసిందో కూడా చూసాం. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అలాంటి బెల్స్ మోగుతున్నాయి. ఓ మహిళా కొరియోగ్రాఫర్ తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీస్ కేసు పెట్టింది. దీంతో జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగిసుకుంది. ఈ వ్యవహారంపై టాలీవుడ్ కూడా ఫోకస్ పెట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై విచారణకు సంబంధించిన ఏర్పాటు చేసిన పరిష్కారం ప్యానెల్ ముందుకు ఈ అంశం వెళ్ళింది. మరిప్పుడు ఈ కేసులో ఏం తేలనుంది? చిత్ర పరిశ్రమ పరంగా టాలీవుడ్ దీనికి ఎలాంటి పరిష్కారం చూపనుంది? బాధితురాలు విషయంలో జానీ ఎలాంటి దారుణాలకు పాల్పడ్డాడు? ఆ లేడీ కొరియోగ్రాఫర్ ఎదుర్కొన్న కష్టాలేంటి, ఇబ్బందులేంటి? తెలుగు పరిశ్రమ బాధితురాలికి ఎలాంటి భరోసానివ్వనుంది? జానీ మాస్టర్ కేసులో బాధితురాలు మధ్యప్రదేశ్ కి చెందిన అమ్మాయి. ఆమె 2017లో జానీ మాస్టర్ కి ఓ షోలో పరిచయమైంది. ఆ షోకి జడ్జిగా వ్యవహరించాడు జానీ మాస్టర్. ఆ కార్యక్రమంలో బాధితురాలి ఫైర్ పర్ఫార్మెన్స్ ఆయనకి నచ్చింది. తన దగ్గర అసిస్టెంట్ గా ఛాన్స్ ఇస్తానన్నాడు. చెప్పినట్టుగానే ఆయన ఛాన్స్ ఇచ్చాడు. 2019లో జానీ తనకు కాల్ చేశాడని, తన టీంలోకి ఆహ్వానించాడని చెప్పింది. అప్పటి నుంచి ఆమె కొరియోగ్రాఫర్ గా జానీ టీమ్ లో వర్క్ చేస్తుంది. తను వర్క్ స్టార్ట్ చేసిన టైంకి బాధితురాలు మైనర్ గా ఉంది. తనను తొలి నుంచి మానసికంగా, లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపణ. ఆమె మైనర్ గా ఉన్నప్పుడే ముంబైలో ఓ సినిమా షూటింగ్ కోసం జానీ మాస్టర్ తో పాటు ఆమె ఇంకా ఇద్దరు అసిస్టెంట్లు వెళ్లారు. అక్కడ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు కంప్లైంట్ లో తెలిపింది. అక్కడ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీస్ కంప్లైంట్ లో తెలిపింది. నర్సింగ్ లోని తన ఇంటిలో కూడా దారుణానికి పాల్పడ్డాడని, ఆయన భార్య కూడా తన ఇంటికి వచ్చి దాడి చేసిందని చెప్పింది. ఎవరికైనా చెబితే వర్క్ లేకుండా చేస్తానని, ఫిలిం ఇండస్ట్రీలో అసలు పని లేకుండా చేస్తానని జానీ బెదిరించినట్లు చెప్పింది. తన పరిస్థితిని అవకాశంగా తీసుకొని హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతాలకు అవుట్డోర్ షూటింగ్లకు వెళ్లినప్పుడు లైంగిక దాడికి పాల్పడేవాడని, సినిమా చిత్రీకరణ సమయంలో క్యారవాన్ లోనూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని తెలిపింది. గత 5 ఏళ్లుగా తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. జానీ మాస్టర్ వేధింపులు భరించలేక బాధితురాలు ఆయన టీం నుంచి బయటకి వచ్చేసింది. తన కాళ్ళ మీద తను నిలబడడానికి ప్రయత్నించింది. కానీ జానీ మాస్టర్ పలుకుబడితో తనకు ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్నాడని ఆ బాధితురాలు ఆరోపించింది. తొలుత రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు 0 ఎఫ్ఐఆర్ ని నమోదు చేసి బాధితురాలు నివసించే పరిధిలో ఉన్న నర్సింగ్ పోలీస్ స్టేషన్ ఈ కేసును ట్రాన్స్ఫర్ చేశారు. బాధితురాలు చెప్పిన వివరాలతో ఈ కేసు పెద్ద మలుపు తిరుగుతుంది. ఆమె మైనర్ గా ఉన్నప్పుడు జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి స్టేట్మెంట్ తో పోలీసులు జానీ మాస్టర్ అలియాస్ షేక్ బాషాపై ఇప్పటికే ఉన్న కేసులలో ఫోక్సో చట్టాన్ని కూడా కలిపారు. జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడని తెలుసుకొని అక్కడి పోలీసులతో సంప్రదింపులు చేసినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత నార్త్ ఇండియాలో ఉన్నట్లుగా సెల్ ఫోన్ సిగ్నల్స్ పరంగా చూస్తే లడక్ లో ఉన్నాడని తెలిసి అలర్ట్ అయ్యింది పోలీసులు జానీ మాస్టర్ కోసం 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను పట్టుకోవడానికి స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. ఆయన ఫోన్ కాల్స్ పైన దృష్టి పెట్టారు. చివరగా ఆయన ఎక్కడికి వెళ్లాడు, ఎవరితో మాట్లాడాడు, ఇలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు. 2015లో కూడా జానీ మాస్టర్ ఓ మహిళను వేధింపులకు గురి చేశాడని తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు కూడా లైంగిక వేధింపుల కేసును ఫేస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కేసులో ఆయనకి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె స్టేట్మెంట్ ను నర్సింగ్ పోలీసులు రికార్డ్ చేశారు. సఖీ భరోసా బృందాలు కూడా ఆమె నుంచి వివరాలు తీసుకున్నాయి. మరికొన్ని ఆధారాలను సేకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్ గా ఉన్నప్పటి నుంచి ఆమెకు బెదిరింపులు, లైంగిక వేధింపులు మొదలయ్యాయని తెలుస్తుంది. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. మత మార్పిడి చేసుకుని పెళ్లి చేసుకోవాలన్న అంశంపై బీజేపీ మహిళా మోర్చా కూడా మండిపడింది. జానీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇక బాధితురాలు మహిళా సంఘాలతో కలిసి మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమ
పరిశ్రమలో లైంగిక వేధింపులపై విచారణకు సంబంధించిన ఏర్పాటు చేసిన పరిష్కార ప్యానెల్ ఈ ఇష్యూపై సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదులు రికార్డ్ చేసింది. ఈ అంశానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెబుతుంది. లైంగిక వేధింపులకు సంబంధించి టాలీవుడ్ లో 2018 నుంచి ఓ కమిటీ ఉందని, ఇక జానీ మాస్టర్ వ్యవహారంపై రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నది. జానీ మాస్టర్ గతంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీ కోసం ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్ ను జనసేన పార్టీ ఆదేశించింది. ఈ ఆదేశాలను వెంటనే అమలులోకి తీసుకువచ్చింది. సో జానీ మాస్టర్ కేసులో ఉచ్చు బిగుసుకుంది అని అర్థమవుతుంది. ఇక టాలీవుడ్ కూడా ఇండస్ట్రీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.